హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆశి తేజ. ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నా కల్కి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక్కడ మన నెల్లూరులో అయితే ఎస్వి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫ్యాన్స్ అయితే గోల మామూలుగా లేదు, కథ వేరుగా ఉంది. కానీ మూవీలో ఫైట్స్ కానీ అండ్ డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే, ముఖ్యంగా డైరెక్షన్, అలాగే కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయాల్సి ఉందన్నమాట. సో కొన్ని క్యారెక్టర్స్ మన హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ ఉన్నారంట మూవీలో. సో నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను. అండ్ సినిమా ఎలా ఉండబోతుందో మన సినిమా ప్రజలను అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. ఒకటే చెప్తానండి, బాగా సినిమా ఒకటే కాన్సెప్ట్, మొత్తం సినిమా పర్లేదు, లాస్ట్లో అయితే బాగుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం టీజర్ మాదిరి ఇచ్చాడు. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్, అది ఫైనల్. సినిమా అయితే వేస్ట్, కానీ లాస్ట్ అయితే సూపర్. ఒక్క మాట కాదు, అయ్యన్నీ కాదు. అశ్విని దత్ అయితే ఊరేసుకొని చచ్చిపోతాడు బ్రో. ఈ సినిమా తోడు ఇప్పుడు దాకా సంపాదించింది అయితే మొత్తం దీంట్లో పెట్టేశాడు. ఇంకా లేదోడికి నెక్స్ట్ వాడు ఇంకా చచ్చిపోవాల్సింది అంతే, ఊరేసుకొని. ఈ సినిమాతో ఊరేసుకొని చచ్చిపోతాడు అంతే బ్రో. కానీ క్లైమాక్స్ అయితే టీజర్ మాదిరి ఇచ్చాడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా బొమ్మలు పెట్టి తీసుకోవడం బెటర్, బొమ్మలు పెట్టుకొని తీసుకోవడం బెటర్ బ్రో దీనికన్నా. సూపర్ బ్రో, సూపర్ సూపర్ బాగుంది. బాగుంది బాస్. యావరేజ్ ఉంది భయ్యా. సూపర్ 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 బాగుంది, సూపర్ బాగుంది, బాగుంది బ్రో. మూవీ చాలా బాగుంది. బట్ మీరు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లోలో పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్గా ఉంటుంది, ఇంట్రడక్షన్ సీన్స్ అవి ఇవి. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్లీ ప్యాక్ మాస్ యాక్షన్, సూపర్. స్క్రీన్ ప్లే బాగుంది. లైక్ మీకు పురాణాల్లో అశ్వత్థామ క్యారెక్టర్ ఇవన్నీ చూపించినప్పుడు కొంచెం గూస్ బంప్స్ కంపల్సరీ వస్తాయి. నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, మళ్ళీ స్పాయిలర్ వేస్తాను. క్లైమాక్స్లో మీరు ఊహించారు ప్రభాస్ క్యారెక్టర్ ఒకటి, అది బ్లాస్ట్, అసలు సూపర్ ఉంటుంది. మామూలుగా లేదన్నా. ఒక్కో షాట్ మైండ్ పోతుంది లోపల. స్టార్ అంటే రెబల్ అంటే స్టార్. స్టోరీ ఎలా ఉంది? కొత్తగా అనిపించింది. కొత్తగానే మొత్తం విజువల్స్ అన్ని హాలీవుడ్ లెవెల్, వేరే లెవెల్ అంతే. డైరెక్షన్ మహానటి రోజు అర్థం కదన్నా. ఒక బయోపిక్ ఏ విధంగా తీయాలో ఆ విధంగా తీశారు. ఒక ఈ కైండ్ ఆఫ్ మైథాలజీ మూవీని ఈ స్టార్ వార్స్ ఈ టైప్ ఉంటాయి కదా, ఆ టైప్లో తీయాలంటే ఈ డైరెక్టర్ వల్లే సాధ్యం. అది బీజిఎం ఎలా ఉంది? బీజిఎం మనం చింపేశారన్న. ఫైట్స్ అన్ని టాప్ నాచ్. సాంగ్స్ ఓకే 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 బట్ సాంగ్స్తో మనకు పని లేదు సినిమాలో. ప్రభాస్ గారు లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ అది బాక్స్ ఆఫీస్, బాడీ బాక్స్ ఆఫీసే కదా. ఎలా మన అనిపిస్తుంది? హాలీవుడ్ రేంజ్ లో అనిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ అన్న. అసలు మన ఇండియా సినిమా అంటారు ఎవరు బయట వాళ్ళకి చూపిస్తే. మనం ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అవి సినిమాలో చూడాల్సిందే, చెప్తే స్పాయిలర్ అయిపోద్ది సినిమా. అసలు లాస్ట్ 20 minutes అయితే వేరే లెవెల్. అసలు సూపర్ ఉందన్న. మూవీ అనేది మీరు ఊహించని ట్విస్ట్స్ ఉన్నాయి. అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే మీరు ఖచ్చితంగా మీరు ఊహించరు. హాలీవుడ్ రేంజ్ కదా మనది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇది నెవర్ బిఫోర్ ఆఫ్టర్ సినిమా అయితే ఖచ్చితంగా మనం డే వన్ కలెక్షన్ 300 కోట్లు కొడతాం. ఆల్ ఓవర్ కలెక్షన్ ఏంటంటే 3000 కోట్లు ఖచ్చితంగా కొడతాం అంతే. ఎందుకంటే రికార్డులు చూసుకోండి, ఏ సినిమా హిట్ అనేది ఖచ్చితంగా 3000 కోట్లు కొడుతున్నాం అంతే. అదే విధంగా చూస్తుంటే ఫ్యాన్స్ కొంతమంది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏంటంటే మన అంటే డైరెక్టర్ అనేది స్టోరీలో తీసుకెళ్తున్నాడు, ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం ఇంట్రెస్ట్ చేస్తున్నాడు. ఇది క్యారెక్టరు, ఇది అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, ఇది ప్రభాస్ క్యారెక్టర్ అని ఒక ఫ్లోలో తీసుకెళ్తున్నాడు. ఖచ్చితంగా 3000 కోట్లు కొడుతున్నాం అంతే, ఇబ్బంది లేదు. మీరు సినిమాకి రాండి, ఖచ్చితంగా మీరు సినిమాకి వచ్చిన తర్వాత సమాధానం చెప్పండి. డైరెక్షన్ సూపర్ బ్రో. అనుకున్నట్టుగా ఇంకా బాగా కొడుతుంది. డే 1 కలెక్షన్ 300 కోట్లు కొడుతుంది. ఓవరాల్గా 2000 crores కొడతాం కన్ఫామ్గా. రికార్డ్ చూసుకో, ఇప్పటివరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.
ఇది కూడా ఓడిపోం. జై రెబల్ స్టార్. ఛత్రపతి లెవెల్లో ఉంది సినిమా. ఛత్రపతి లెవెల్లో ఉంది. ఛత్రపతి ప్రతి వాడు చూసిన వాడు ఈ సినిమా చూడండి. ప్రతి సినిమా ఛత్రపతి లెవెల్లో ఉంది. ఆ బాంబులు అన్ని సేమ్ ఛత్రపతి ఎలా ఉందో అలాగే ఉంది సినిమా. ఆ లెవెల్లో ఉంది. పాత సినిమా ఇప్పుడు చూసిన సినిమా ఆ లెవెల్లో ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరు రండి. బాగుంది పర్లేదు. సూపర్ క్లైమాక్స్ బాగుందన్న. సూపర్ మూవీ. బాగుంది. ప్రభాస్కి ఇది చాలా మంచి సినిమా. నాగాశ్విన్ కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా తీశాడు. ఆ షాట్స్ కోసమే రావచ్చు సినిమా కోసం. అందరూ ఉన్నారు. అసలుకి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ అన్ని బీజిఎమ్స్ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయి. సూపర్. సూపర్ అన్న. సూపర్. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. సూపర్. బాగుంది బ్రో. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842